హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ అనురాధ ఛానల్. లేటెస్ట్గా ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్తో మీ ముందరకు వచ్చేసినాను. 33 డేస్ బేబీని తీసుకున్నప్పుడు పిక్ అనమాట ఇవన్నీని. అప్పుడు తీసుకొచ్చాం. దీని పేరు మధుర. 25th Feb ఇయర్లో మేము తీసుకుని వచ్చాం అనమాట. అప్పటి నుంచి ఈ రోజు వరకు 1 డే కూడా గ్యాప్ లేదు. దీంతో ఫుల్ హ్యాపీ టైం పాస్ అయిపోతుంది. నేను ఎక్కడో ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు టాయ్స్ తీసుకొచ్చేది. ఫ్రూట్స్ బాగా తింటుంది, వాటర్ మిలాన్, అన్ని ఫ్రూట్స్ బాగా తింటుంది. బనానా, వాటర్ మిలాన్, కర్బూజా అన్ని ఫ్రూట్స్ పెడతాం అనమాట. అన్నీ బాగా తింటుంది. అది పడుకున్నప్పుడు తినేసి మంచిగా, బేబీ కదా, చిన్న బేబీ, కానీ మేము ఎందుకు ట్రై చేస్తాము అంటే ఎక్కడ ఏం తినేస్తుందో ఇంకా తెలియదు. మేము పిలిచే పేరు కూడా అంతగా రికగ్నైజ్ చేయకపోవడం అట్లా ఉండడం వల్ల ఈ కొత్తగా చైర్ ఒకటి అలవాటు చేశాను. అదే స్టార్టింగ్ డే అది ఎలా ఎక్కాలి అనేది నేను నేర్పిస్తూ ఉన్నాను. ఇట్లా ఎక్కాలి అంటే అది ఎక్కడో నేర్చేసుకుంది. జంప్ అంటే నేర్చేసుకుంది. ఇప్పుడు ఆ చైర్ మీద మేము ఎవరు కూర్చోవడానికి కూడా అవ్వట్లేదు. అలా తయారైంది ఇప్పుడు మాకు. అది మామూలు విషయం కాదు అది తయారవడంలో. ఇప్పుడు కిందది ఉరుకుద్ది, ఆ చైర్ తీసుకుంటుంది. అందులో చైర్ ఒకటి ఇంట్రెస్ట్ అంటే ఒక చిన్న క్లాత్ పీస్ ఉంటే చాలు, అదొక పెద్ద ఇంట్రెస్ట్ అనమాట. దాన్ని ఆ క్లాత్ పట్టుకుని ఆడుతుంది. ఒక ½ hour పైన ఆడుతుంది. అది దాన్ని ఇచ్చేసామంటే చాలు, ఎంతసేపు అయినా ఆడుతుంది. అది ఒకవేళ ఏమన్నా తడిచిందా అక్కడంతా తడగొట్టేసేస్తుంది. అంత ఇష్టం. ఎంతైనా ఆడపిల్ల కదా, ఆ మాత్రం బుద్ధులు కొంచెం దీనికి కూడా అలవాటైనట్టున్నాయి. నీట్నెస్ ఇవన్నీ ఎంత ఆట అంటే అంత ఆట. నేను వీడియో తీసి నా ముందరకు వచ్చేస్తుంది. మళ్ళీ ఆ టాయ్స్ 2 పోగొట్టేసింది. చిన్నప్పుడు తెచ్చినవి, ఏవో ఎగ్జిబిషన్లో తెచ్చినవి. ఇదేమో మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఐకియాలో తెచ్చాను. అది కూడా ఫర్ ఉండకూడదు, ఇది ఉండకూడదు అని మరీ చూసి, ఎందుకంటే అవన్నీ మింగేస్తుంది కదా దాన్ని తెలియకుండా అనేసి చాలా కేర్ఫుల్గా చూసి తెచ్చాను. ఇంక ఇప్పుడు ఈ టాయ్ని అయితే అస్సలు వదలట్లే. కానీ పాడు చేయదు. చూసేది తెచ్చా, ఆల్రెడీ 20 days అయింది, కానీ పాడు చేయలేదు దాన్ని నేనే. కానీ దాన్ని నోట్లో పెట్టుకుని ఆడేది అనమాట. ఎంత ఆట ఆడుతుందంటే అంత ఆట. క్లాత్ అయినా అంతే, టాయ్ అయినా అంతే, ఏదైనా అంతే, పాడు చేయదు. దాన్ని మటుకు విపరీతమైన ఆటలు ఆడేస్తుంది అనమాట. ఆ చైర్లో పెట్టుకుంటుంది. ఇంకొక స్పూన్ ఏదో తెచ్చుకుంటుంది, అదొకటి. ఆ కిందకి ఎందుకు చూస్తుంది అనుకుంటున్నారు? పైనుంచి కిందకి పిల్లలు ఆడతారనమాట. ఆ పిల్లలు ఎలా ఆడుతున్నారు ఏంటి ఇవన్నీ చెకింగ్ చేయడం. ఇంకా వచ్చేసరికి నేను ఏదైతే వీడియోస్ ఈవినింగ్ అయితే లలిత సహస్రనామం ఇవన్నీ వింటానమాట. అవన్నీ వినేటప్పుడు కూర్చుని చక్కగా ఆ పాటలు వినడం ఒకటి నేర్పించాను కొత్తగా. మనం ఏది నేర్పిస్తే అవే నేర్చుకుంటే అవి కూడాను. మనం మరీ హైపర్గా దాన్ని ఆడించాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటా ఉంటే అవి కూడా అగ్రెసివ్ అయిపోతాయి. మనం ఇవి చూపించి ఇది ఇలా వినాలి ఇట్లా అంటే మనం నేర్పిస్తే, చిన్నప్పటి నుంచి అట్లా నేర్పిస్తే అన్నీ నేర్చుకుంటూ ఉంటాయి. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, దాన్ని ముట్టుకుంటుంటే తప్పు అంటే అర్థమవుతుంది అనమాట. దాన్ని అర్థమైతే కూర్చుంటుంది, లేదనుకో దిగిపోతానంటుంది. దిగిపోయి వెళ్ళిపోతుంది. లేకపోతే చాలాసేపు కూర్చుని వింటుంది. ఇంకేం చేశానంటే ఒకరోజు బాగా ఆడేస్తుంది. నేను ఏదో కిచెన్లో వర్క్ ఉంది కదా చేసుకుందామని పాట పెట్టినాను. ఏదో 2 నిమిషాలు వినింది అంతే, రన్. ఇంకా నేను అక్కడే కూర్చుని ఉంటాను. ఈవినింగ్ అయితే కాసేపు కూర్చుని అవన్నీ చూస్తూ ఉంటాను అనమాట. ఆ టైమింగ్స్లో వదిలేస్తాను. నేను ఎందుకు స్టిక్ పట్టి కూర్చుంటానంటే నా మీదకి ఎగిరిపోతుంది. నేను అస్తమాటలు చేతులు వాష్ చేసుకోవడం ఇవన్నీ అవ్వదని చెప్పి అందుకని స్టిక్ పట్టుకుని నా దగ్గర రాదని. ఎందుకంటే నా ముందరే నాకు కుర్చీ ఎదురుగుండా వేసుకుంది కదా, అందులోనే కూర్చుని ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ నేను ఏమన్నా చెప్పులు వదిలేసాను అనుకో, ఆ చెప్పులు పట్టుకుంటుంది. ఆ చెప్పులు పట్టుకుని ఇంకా అదంతా పీకేది, తయారయ్యేది అంతా చేస్తుంది. కానీ ఖర్చుదు. చెప్పులను పాడు చేయడం అలా కాదు. చెప్పులు లేకపోతే మా అమ్మాయికి ఇబ్బంది కదా, మా అమ్మాయి చెప్పుల్ని వీడియో తీస్తుంది అనేసి చెప్పులన్నీ తీసుకెళ్ళి అటు ఇటు ఆడిస్తూ ఉంటుంది. ఇవ్వదు. నేను ఎంత దూరం నడిస్తే అంత దూరం వస్తూనే ఉంటుంది. ఇవ్వదు. ఇవి ప్లీజ్ అని అడుక్కుంటుంది మా అమ్మాయి. ఎంత అడుక్కున్నా ఇవ్వదు. అది ఎంత ఆట పట్టిస్తుంది అనుకుంటున్నారు దాన్ని, మామూలుగా ఉండదు. ఏమీ చేయదు ఆ చెప్పుల్ని. కాసేపు దాంతో ఆట ఆడుతూనే ఉంటుంది. అలా ఆడిన కాసేపటికి మళ్ళీ వదిలేస్తుంది, ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కుర్చీలో కూర్చుని కాసేపు కింద పిల్లల్ని చూస్తుంది. నేను ఎంతసేపు కూర్చుంటే అంతసేపు నా ఎదురుగుండానే ఉంటుంది, ఎక్కడికి వెళ్దు. చిన్నప్పుడు అంటే మరీ ఎక్కువ నాటీగా ఉండేది. ఇప్పుడు కొంచెం తెలుసుకుంటుంది దానికి. అదే నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఎక్కడ కూర్చుంటే అక్కడ నేను కూర్చోవాలి,
రమ్మని చెప్తారనమాట. దానికి ఇష్టం ఉంటే వస్తుంది, లేదంటే అక్కడే కూర్చుని ఉంటుంది అనమాట. అక్కడే కిందే పడుకొని చూస్తూ ఉంటుంది, నేనేం చేస్తున్నాను, ఎట్లా వెళ్తున్నాను అంతా చూస్తూ ఉంటుంది అనమాట. చాలాసేపు అలాగే రోజు ఇలాగే టైంపాస్ అవుతూ ఉంటుంది. మేము వింటూ ఉంటాను, ఇదే పని. దీని గురించి చెప్పడం అంటే ఇంకా మీరు చూస్తూనే ఉండాలి మా ఛానల్లో. ఇంక నుంచి మా ఛానల్లో ఇది కనపడుతూ ఉంటుంది పద్దాకానే. ఇప్పుడున్నంత హైట్ ఉండదేమో, ఇంక తర్వాత హైట్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. అలా ఉంటుంది. మధుర అంటే ఇప్పుడు బాగా రికగ్నైజ్ చేసుకుంటుంది, ఎక్కడున్నా బాగా వినపడించుకుంటుంది, వస్తుంది మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అలా చూస్తుంది చూడండి, మీకే అర్థమవుతుంది. చూస్తున్నట్టు చూస్తుంది, తింగర మొహం కింద పడిపోయింది. అట్లా ఏవేవో చిలిపి చేసలు అనమాట. ఆ బర్డ్స్ని అయితే ఒక ఆట ఆడిచ్చేస్తుంది, నార్మల్గా చూడదు వాటిని. ఏమేమో పనులు చేస్తూనే ఉంటుంది. ఒక్క సెకండ్ ఏమన్నా వదులుతుందా అంటే ఆహా, సమస్య లేదు. వాటిని కూడా ఒక ఆట ఆడిచ్చి వదిలేస్తుంది అనమాట. అది చూసారా, నేను చెప్తానే ఉన్నాను కదా, ఆ టాయ్ ఇంకొక స్పూన్ ఏదో ఉంటుంది దానికి సంబంధించింది. అవి రెండు తెచ్చుకున్న చైర్లో కూర్చుని ఆడిందే. ఇంకా నార్మల్ ఆటలుండో, ఎంత ఆట ఆడుతుందో, ఎంత అలసిపోతుందో అంత బాగుంటుంది. మేము మ్యాక్సిమం ఇప్పుడు ఇస్తున్న ఫుడ్ అయితే మార్నింగ్ 2 eggs పెట్టమని చెప్పారు డాక్టరు. తర్వాత దీనికి ఫ్రూట్స్ దాని ఫుడ్ లెక్కలోకి అయితే రాదు. ఏ ఫ్రూట్స్ అయినా అన్ని ఫ్రూట్స్ మంచిగా తింటుంది. నేను కానీ కొన్ని చూసీగానే పెడుతున్నాను, ఎందుకంటే వాటర్ ఉండేది, ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఉండే కంటెంట్ ఉండేటివే మంచిగా ఇస్తున్నాను, తింటుంది. అండ్ ప్లస్ కర్డ్ రైస్ మాత్రమే, ఇంకేమీ పెట్టట్లేదు దీనికి. మార్నింగ్ కర్డ్ రైస్ పెడతాను, ఈవినింగ్ కర్డ్ రైస్ పెడతాను, అది తింటుంది అంతే. మిడిల్లో అంతా ఫ్రూట్స్ ఇస్తాను. బనానా కంపల్సరీ ఇస్తాను. ఎందుకు బనానా అంటే మాకు ఫస్టే చెప్పినారు, ఆయన ఎవరో ఇచ్చారు కదా, ఆయనే చెప్పాడు, ఫ్రీగా మోషన్ అవుతుందండి, మంచిది కూడా బేబీకి అన్నారు. 33 days ఉన్నప్పుడు బేబీకి. అప్పటి నుంచి నేను బనానా అలవాటు చేశాను, బనానా ఇస్తాను. దానివలన మంచిగా ఉంటుందనేసి అలానే బనానా ఒకటి కంపల్సరీ ఇస్తాను. ఏమి ఎంత పరిగెడుతుందంటే అంతలా పరిగెడుతుందో అసలు. మాకు కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది పైన, మంచిగా పరిగెట్టేస్తుంది ఆటలు. ఏమంటే ఇది కొంచెం ఒబేస్గా ఉంటుంది, మనం ఏజ్ అయితే బాగా లావ్ అవుతుంది కదా, మంచి ఎక్సర్సైజ్ ఉండాలి. నేను కింద ఎక్కడికి తీసుకెళ్ళమన్నమాట, కిందకంతా తిప్పడం అట్లా అదంతా మాకు ఇష్టం లేదు. అందుకని ఇక్కడే ఎంత తిరిగినా ఎంత ఆడినా ఇక్కడే తిప్పిస్తాను అనమాట. చూసారా, మీకు అర్థమవుతుంది. ఇంకా ముందు వచ్చే వీడియోస్లో కూడా ఒక్కొక్కసారి చూపిస్తాను అనమాట. ఇవన్నీ కొన్ని పిక్స్ ఉంటే మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇంతటితో ఇంకా నేను మాట్లాడుతూ ఉంటే వీడియో కూడా మీకు సరిపోదు. సరేనండి, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.